ఫస్ట్ టైం ఈ ఎగ్ రైస్ రెసిపీ చూడంగానే వావ్! ఇంత సింపుల్ ఎగ్ రైస్ అనేది మామూలుగానే ఎగ్ రైస్ సింపుల్. అలాంటిది ఇంత స్పెషల్ ఎగ్ రైస్ ఇంత సింపుల్‌గా చేసుకోవడం అంటే నిజంగా అద్భుతమే కదా! అయితే ఈ ఎగ్ రైస్ ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఉల్లికాడలు తీసుకున్నాననమాట. ఈ ఎగ్ రైస్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఉల్లిపాయ కాడలే. ఉల్లిబొందలు అంటారు కదా! అండ్ దీంతో పాటు చక్కగా వెల్లుల్లి, అల్లం చిన్న చిన్న ముక్కలు కోసేసుకోవాలి. కోసేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి వేసేద్దాం ఫస్ట్. ఉల్లికాడలు మరీ ఎక్కువ కోసేసాను కానీ అన్ని వేసుకోవద్దు. ఆ చివర్లో వస్తాయి కదా ఉల్లిపాయలు లాంటివి, అవి కూడా వేసుకోవాలన్నమాట. దీంతో పాటు అల్లము, వెల్లుల్లి ఈ 2 కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వేసేసుకొని దీంతో పాటు నువ్వులు. ఈ నువ్వులు ఎంత టేస్ట్ వస్తాయంటే చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఫస్ట్. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కారము వేసాను. అండ్ తర్వాత నువ్వులు వేసాననమాట. ఈ నువ్వులు ఈ ఎగ్ రైస్‌కి చాలా అంటే చాలా టేస్ట్ అనేది ఇస్తాయి అన్నమాట. దీన్ని మనం ఏమి ఫ్రై చేయట్లేదు. చూడండి ఇప్పుడు ట్విస్ట్ ఉందన్నమాట. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాము. వేసేసిన తర్వాత కొద్దిగా నేను కారం వేసాననమాట ఈ చిల్లీ ఫ్లేక్స్‌తో పాటు. చిల్లీ ఫ్లేక్స్ అక్కడక్కడ తగులుతాయి కానీ కలర్ రావాలంటే మాత్రం కారం అనేది కొంచెం పడాల్సిందే. కారం కూడా వేసిన తర్వాత ఆయిల్ మరిగిచ్చి వీటి మీద నుండి వేసాను. అస్సలు స్మెల్ అరోమా తెలుసా, అసలు అక్కడే నేను ఫ్లాట్ అయిపోయాను. అంత బాగా వచ్చింది. మీరు కూడా అసలు అది ట్రై చేస్తేనే తెలుస్తుంది ఆ అరోమా ఫీల్ అనేది. చెప్తే అర్థం కాదు, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయండి, ఊహించండి. ఎంత బాగా వచ్చిందంటే అసలు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేది మారిపోయినాయి. సూపర్గా ఉంది అరే, ఎంత బాగుందో అని అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఇంకా దాన్ని మిక్స్ చేసేసుకోవడమే. యాక్చువల్లీ ఇది చిల్లీ ఆయిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో మన మిక్చర్ అనేది చిల్లీ ఆయిల్తో మన మిక్చర్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎగ్ రైస్కి ఎగ్ కొట్టేసుకుందాము. ఎగ్ ఒక గిన్నెలో ఒక 2-3 ఎగ్స్ బీట్ చేసేసుకుందాం. ఇలా అయితే కొట్టమాకండి, ఏదో నాకు కుదరక అట్లా కింద పడింది కానీ ఇలాగ కొట్టమని అయితే నేను చెప్పను. సర్లే గబగబా వీడియో తీస్తున్నామని చెప్పేసి వదిలేయలేం కదా. ఈ ఎగ్ అనేది కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కదా, సో ఇంకా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇంకా సెకండ్ ఎగ్, థర్డ్ ఎగ్ 2 ఎగ్సే తీసుకున్నాను. యాక్చువల్లీ మన రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది మీ ఇష్టం అనేది తీసుకోవచ్చు అనమాట. 2 ఎగ్స్ తీసుకున్నాను. దాన్ని బీట్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బీట్ చేశాను అనమాట. బీట్ చేసేసి కొంచెం ఇంకా పెనం ఫస్ట్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని మరీ హై ఫ్లేమ్లో కాకుండా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్నైతే ఇందులో వేసేయాలి. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేయడం మర్చిపోయాను. కొద్దిగా ఆయిల్ వేయండి, లేకపోతే అతుక్కుపోద్ది అనమాట. సరే ఇంకా ఆయిల్ మధ్యలో గుర్తొచ్చి ఆయిల్ అయితే వేసేసాను. వేసేసి చక్కగా సాఫ్ట్గా ఇలా ఉన్నప్పుడే కూడా ఇలా కదుపుతూ ఉంటే ఒక మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట ఎగ్ అనేది. హై ఫ్లేమ్లో కనుక కుక్ చేసామంటే ఒక ఎలాస్టిక్ పేపర్ లాగా గట్టిగా అయిపోతుంది. సో అట్లా కాకుండా ఇలాగా లో ఫ్లేమ్లో చక్కగా ఇలా కదుపుతూ ఉంటే సాఫ్ట్గా వస్తుంది ఎగ్. తింటుంటే కూడా ఫీల్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇట్లాగా కలిపేసుకొని ఎగ్ని కూల్ చేసేయండి కచ్చపిచ్చ. ఇంకా ఈ ఎగ్ని కలిపేసిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు, మనం ఆల్రెడీ వండిన రైసో మిగిలిపోయిన రైసో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని వేసేయండి. ఇంకా రైస్ వేసేసిన తర్వాత ఇంకా మొత్తం రైస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఏదైతే చిల్లీ ఆయిల్ మిక్చర్ చేసుకున్నాం కదా, ఇంకా ఆ మిక్చర్ వేసేయడమే. ఆ మిక్చర్ వేసి కసాబిసా కలిపేయండి. కలిపేసిన తర్వాత గిన్నెలో కొద్దిగా మిగిలిపోద్ది, దాన్ని మొహమాట పడకుండా కొంచెం రైస్ అందులో వేసేసి తుడిచేసి అందులో వేసేయండి. పైనుండి కొంచెం సోయా సాస్ తీసుకొని ఆ సోయా సాస్ వేసుకోవాలన్నమాట. మంచి కలర్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అసలు ఈ ఫ్లేవర్తోనే సూపర్ ఉంటుంది. అండ్ ఈ సోయా సాస్ యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. మంచి కలర్ కూడా వస్తుంది. సో బయట రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట ఈ ఎగ్ రైస్ అయితే. సూపర్ యమ్మీగా ఉంటుంది. అసలు ఒక్కసారి ట్రై చేస్తారంటే ఇంకా ఎగ్ రైస్ అంటే మీకు ఇదే అన్నట్టు అయిపోతుంది అనమాట. ఇంకా పైనుండి ఉల్లిపాయ బొరుగులు ఉంటాయి కదా, అవన్నీ పైనుండి వేసి అందంగా డెకరేట్ చేసేసాను. ఇంకో డెకరేషన్ కోసం నేను ఇక్కడ ఇదైతే ఎక్స్ట్రా అనమాట, ఇది నేను చేసిన డెకరేషన్. ఒక ఆమ్లెట్ని చక్కగా పెనం మీద మధ్యలో సొన కదలకుండా వేద్దామని అనుకున్నా, బట్ సొనగు కొంచెం నేను దాన్ని మధ్యలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో అది బయటకు వచ్చింది. అయితే దీన్ని మధ్యలో ఉడకకుండా వేసేద్దాం అనుకున్నా, మళ్ళీ తినలేమేమో అని భయం వేసి
కొంచెం అటు ఇటు తిప్పి ఉడికించాను అనమాట. సాల్ట్ కొంచెం పెప్పర్ వేసి ఫ్రై చేశాను. ఏం చేసినా కొంచెం ప్రజెంటేషన్ చేద్దామని ట్రై చేస్తాను అనమాట. సో అందుకని గిన్నెలో వేసి వస్తుందేమో అని చూస్తే అదేమో కింద పడిపోయింది. సరే అని దానిపైన ఉన్న ఒక ఆమ్లెట్ వేసి ఇంకా ఈ ఉల్లిపాయ కాడలు వేసి ఆయిల్ అలా పైనుండి వేసాను అనమాట డెకరేషన్ కోసం. ఎలా ఉందో ట్రై చేశాను కదా, కొంచెం కామెంట్ చేసేయండి. ఇంకా లాస్ట్కి ఏం చేస్తాము చెప్పండి, ఇంత మంచిగా చేసుకున్న తర్వాత తినకుండా ఉంటామా? టేస్టింగ్ టైం అనమాట. ఇంకా అసలు నాకు ఆగలేదు, ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తింటే ఉంది అసలు నోట్లో బ్లాస్ట్. నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు చేసేయండి అంతే. చేసి తిని నాకు కామెంట్ చేసి చెప్పండి, అంత బాగుంటుంది అంతే. నేను ఇంత చెప్పిన తర్వాత చేసేస్తారు కదా. వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను గంటను కొట్టేయండి అంతే. నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి.